మదన్ మోహన్ గారు. ఇదేంటి సార్ వాట్ ఇది సార్ వాట్ ఇది సార్ అసలు వాళ్ళకి సీనియారిటీ ఉన్నారు సార్. వాట్ ఇది సార్ దే నాట్ ఈవెన్ అలౌయింగ్ మీ టు టాక్. ఒక 10 నిమిషాలు ఓపిక పట్టలేదా మీరు? కాంట్ వెయిట్ ఫర్ 10 minutes? మీరు 1 hour 54 minutes మాట్లాడిందో. 10 years you been ruling. మీరు కూర్చోండి మీ సీట్లలో మీరు కూర్చోండి. ఆయనకంత ఓపిక లేకపోతే ఎట్లా సార్? ఒక గౌరవ సభ్యులుగా ఉండి 5 సార్లు శాసనసభకి ఎన్నికై ఒక 10 నిమిషాలు ఓపిక లేకపోతే ఎట్లా సార్ ఆయనకి? అంటే కాంప్రహెండ్ చేసుకోలేకపోతున్నారు సార్. దే నాట్ ఏబుల్ టు డైజెస్ట్. దే హావ్ లాస్ట్ ఎలక్షన్. దే వాంట్ రూల్ ఫర్ ఎవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్. యూ విల్ స్టే ఫర్ ఎవర్. ఆ పొజిషన్ అక్కడే ఉంటారు సార్. మీరు పబ్లిక్ చూస్తున్నారు సార్, ప్రజలు చూస్తున్నారు. పీపుల్ ఆర్ వాచింగ్. దే ఆర్ వాచింగ్ ద హౌస్. పబ్లిక్ చూస్తున్నారు సార్. ఇది ఎంత అన్యాయం అంటే ఒక గౌరవ సభ్యునికి, తొలిసారి ఎన్నికైన గౌరవ సభ్యునికి, ప్రభుత్వంలో ఉన్న సభ్యునికి 5 నిమిషాలు కూడా మాట్లాడలేకపోతుంది సార్. సార్ ఈరోజు కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తున్నారు. హరీష్ రావు గారు కూర్చోండి, దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి మీరు. అరే కూర్చో 5 నిమిషాలు కూర్చో. 5 నిమిషాలు లేకపోతే మీరేం కవితలు వచ్చినారు? మదన్ మోహన్ గారు మీరు ఒక 5 minutes ప్లీజ్. సార్ ఈరోజు 2014లో ఈరోజు తెలంగాణ వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారు సార్? ధనిక రాష్ట్రమని వాళ్ళ మాజీ సీఎం గారు చెప్పడం జరిగింది. ఇదే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ ఈరోజు హరీష్ రావు గారు సభలో ఏం చెప్తున్నారు? దయనీయ పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. మరి ఈ రోజు ఆ రోజు 64 కోట్ల అవకాశం ఇస్తా. రెవెన్యూ మీరు ఈ విధంగా చేస్తే అవకాశం రెవెన్యూ. మదన్ మోహన్ గారు మాట్లాడండి సార్. వాళ్ళకి సార్ వాళ్ళు ఎట్లా అందరు సర్ప్రైజ్ సార్. అవకాశం ఇస్తా. ఐఎమ్ అస్టానిష్డ్. ఐఎమ్ సర్ప్రైజ్ సార్. 10 years ఎట్లా రూల్ చేసింది సార్? అప్పులో కుప్పం చేసి పడేసారు. 10 నిమిషాలు ఓపిక లేదు సార్ వాళ్ళకి. 10 నిమిషాలు దే కాంట్ ఈవెన్ వెయిట్ ఫర్. ఒక గౌరవ సభ్యునిగా ఫస్ట్ టైం ఎన్నికై ఈ ప్రజాస్వామ్యం. ఒక్క నిమిషం మదన్ మోహన్ గారు, ఒక్క నిమిషం సార్. ఇప్పుడు మీరు దయ తెలిసి నాకు మైక్ ఇచ్చారు అధ్యక్ష. అటు నుంచి దబాయించగానే కట్ చేస్తే ఎట్లా అధ్యక్ష? ఎవరు దబాయించలేదు హరీష్ రావు గారు. మీరు ఇచ్చి కట్ చేస్తారు కదా సార్. ఎవరు దబాయించలేదు. 1 minute సార్. ఇప్పుడు మీరు గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారికి మైక్ ఇచ్చారు. నేను ఆయన పేరు తీసుకోలేదు, సందర్భం లేకుండా మీరు ఆయనకు మైక్ ఇచ్చారు అధ్యక్ష. సరే అధ్యక్ష, ఆయనకు మైక్ ఇచ్చినప్పుడు హీ టుక్ మై నేమ్, హీ మేడ్ డిరాగేటివ్ కామెంట్స్. మరి దాన్ని క్లారిఫై చేసుకోవాలి కదా అధ్యక్ష. మీరు మా దిక్కు కూడా చూడకుండా మైక్ అయిపోతే అన్యాయం అవుతుంది అధ్యక్ష. ఇలా గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు నా పేరు తీసుకొని నా మీద కామెంట్ చేశారు. నేను ఒక విషయం చెప్పదలుచుకున్న రాజగోపాల్ రెడ్డి గారికి, ఆ పార్టీకి. మీ పార్టీ లాగా 50 కోట్ల రూపాయలు ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కునే కర్మ మాకు అక్కర్లేదు. ఇది ఎవరు చెప్పిండ్రు? స్వయంగా కోమటిరెడ్డి. శ్రీధర్ బాబు గారు. నేను సార్ he has to take back his word sir. Sir, he has to take back his word sir. Sir, he has to take back his word sir. Yes, welcome this call maatladle. Hey, Srinivas. Hey, Srino. శ్రీధర్ బాబు గారు. సార్ గౌరవ సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారికి అవకాశం ఇచ్చారు, వారి పేరు తీశారని. నేను వారిని కోరుతా ఉన్నా, ఎందుకు కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి ఒక డైరెక్షన్ ఇచ్చే విధంగా వారి ఆచరణలో ఉండాలి అధ్యక్ష. కానీ వారు మాట్లాడిన తీరు, వారు మాట్లాడిన మాటలు వెంటనే మేము వారిని కోరుతా ఉన్నాం, మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం, వెంటనే వారు మాట్లాడిన మాటలు విత్డ్రా చేసుకోవాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే అధ్యక్ష, వారు సభా మర్యాదలను పాటించి కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలి. ఈరోజు మేము కోరుతా ఉన్నది ఒకటే అధ్యక్ష, మీరు అవకాశం ఇస్తా అన్నారు, మీ ప్రెరోగేటివ్ మీరు ఇచ్చారు అధ్యక్ష. సరైన విధానంలో వారికి ఉపయోగించుకోవాలి. ఈరోజు వారు మళ్ళా మా పార్టీపై, మా సభ్యులపై, మా అధ్యక్షులపై మాట్లాడటం సరికాదు. ఇది మేము ఖచ్చితంగా దీనికి ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వారు వాపసు తీసుకోవాల్సిందే.
లేకుంటే ఎక్స్ప్లెయిన్ చేయండి అధ్యక్ష. ఇవన్నీ కూడా సరికాదు. లెట్స్ స్టాండ్ as an example. Now let's stand as an example. No, let's stand an example, sir. Why are you రాజగోపాల్ రెడ్డి విడ్రా చేసుకోండి. హరీష్ రావు గారు విడ్రా చేసుకోండి దయచేసి విడ్రా చేసుకోండి. అధ్యక్ష, ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మాకు సలహా ఇచ్చారు, సంతోషం. మరి వారి సభ్యులు కూడా మా మీద నోటికి వచ్చినట్టు మాట్లాడినరు. వారిని విడ్రా చేసుకోమని చెప్పండి. ఐఎమ్ రెడీ టు విడ్రా. ఇంకోటి, ఈ కామెంట్స్ నేను చేసినవి కావు, వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్సే వీడియో ఫుటేజ్ ఉంది. వారే వారి నాయకుడి మీద ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కు 50 కోట్లు ఇచ్చి పిసిసి అధ్యక్షుడు కొనుక్కున్నారని వారు కామెంట్ చేశారు. నేను చేయలేదు. ఐఎమ్ రెడీ టు విడ్రా మై వర్డ్స్ ప్రొవైడెడ్ గౌరవనీయులు రాజగోపాల్ రెడ్డి గారు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే నేను ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు ఇచ్చిన సమయం 1.5 hours ఇచ్చిన దాని లోపల మీరు ఈ వర్డ్ ఏదైతే యూజ్ చేసినారో అది విడ్రా చేసుకోండి. శాసనసభకు మంచి పరిణామం అది. విడ్రా చేసుకో. ఒక సభా నాయకుని మీద ఈ విధంగా మీరు వ్యాఖ్యానాలు చేయడం మంచిది కాదు. విడ్రా చేసుకోండి ప్లీజ్. సార్, స్పీకర్ సార్, నేను కామెంట్ చేయలేదు సార్. సభా నాయకుడు నువ్వు పేరు చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఒకటి అయితే. రెండోది అధ్యక్ష, కామెంట్స్ ఎప్పుడు వచ్చినాయి అధ్యక్ష? వారి వైపు నుంచి ఇష్టారీతిగా మా మీద కామెంట్ చేసినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వారు చేసిన వ్యాఖ్యలు, బయట చేసిన వ్యాఖ్యలు నేను గుర్తు చేసిన తప్ప ఇది నేను సొంత కామెంట్స్ కాదు, నేను నా నోట్ల నుంచి చెప్పింది కాదు. వారు చెప్పిన మాటల్ని నేను గుర్తు చేసి నేనేమంటా సార్, వారిని విడ్రా చేసుకోమని. నా మీద, మా పార్టీ మీద చేసిన వ్యాఖ్యల్ని వారు విడ్రా చేసుకుంటే ఐఎమ్ రెడీ టు విడ్రా. ఐ హావ్ నో అబ్జెక్షన్. నాకు కూడా ఈ సభ హుందాగా నడవాలని కోరుకుంటున్నా అధ్యక్ష. హరీష్ రావు గారు, నేను ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉండే, కానీ హరీష్ రావు గారు, రాజగోపాల్ రెడ్డి గారు మీ మీద ఏమన్నా అభియోగం చేస్తే మీరు వారి మీద చేయండి, కానీ దాన్ని తీసుకొని వారన్నదే చెప్పిన సార్. రాజగోపాల్ రెడ్డి గారు బయట ఏం మాట్లాడిండో అది గుర్తు చేసిన. రాజగోపాల్ రెడ్డి గారు చెప్పిందే చెప్పిన తప్ప నేను సొంతంగా చెప్పలేదు, నేను కొత్త ఆరోపణలు చేయలేదు. బయట మాట్లాడిన మాటలు హౌస్ లో మాట్లాడడానికి ప్రయత్నం చేయకండి. మీరు విడ్రా చేసుకోండి. ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్. వారు విడ్రా చేసుకుంటే ఒక పని చేయండి సార్, వారు విడ్రా చేసుకుంటారు కదా, ఇద్దరి కూడా మీరు ఎక్స్పెల్ చేయండి. ఐ హావ్ నో అబ్జెక్షన్. ఇద్దరి మీరు ఎక్స్పెల్ చేయండి. యూ టేక్ ఏ కాల్, యూ టేక్ ఏ డెసిషన్. అధ్యక్ష, మా పార్టీ మీద ఆయన అట్లా చేయకూడదు కదా అధ్యక్ష. ఇప్పుడు మా నాయకుడి ఇష్టం, మా పార్టీ ఏంది, ఒక మాట మీద ఉంటాం. మా నాయకుడు ఏం చెప్తే అది గీత దాటకుండా ఉండేటువంటి పార్టీ మాది. వాళ్ళలాగా మేము సీల్డ్ కవర్లు, వాళ్ళలాగా హరీష్ రావు గారు చేసిన వ్యాఖ్యలను తొలగించండి. మదన్ మోహన్ గారు మాట్లాడండి. కూర్చో సార్. ఆనరబుల్ స్పీకర్ గారికి, సార్ నేను మన కేటీఆర్ కూడా అన్నారు. మన కేటీఆర్ గారు కూడా ఇదే వాడు చేసిన ఒకసారి గౌరవ సభ్యుడు హరీష్ రావు గారికి, మీరు మొన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడారు. నేను హాస్పిటల్ రాలేదు, మీకు మా ఇంటర్నల్ పార్టీ విషయంలో అయిపోయింది ఎప్పుడో పట్టుకొని అదే అది కాదు, ఆయన గురించి మాట్లాడలేదు. అదే మీరు ఆల్రెడీ ఒకటి చూడండి. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ ఒక సిద్ధాంతం, నాయకుని ఎన్నుకున్నాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆ నాయకత్వంలో ఇలా మంత్రివర్గం ఏర్పడి గవర్నమెంట్ ఏర్పడింది. మీకేం పని లేదా? మీరు ఏం చేసిన 10 ఏళ్లలో ఏం ఎగబెట్టి నువ్వు ఎట్లా దోసుకున్నారో ఇలా ప్రజల ముందు బయట పెడుతుంటే మీరు పాటు పెట్టుకుంటా. నీకేమైనా ఉంటే 10 ఏళ్లలో నువ్వు ఏం చేసినావు? ఒక ఉద్యోగం ఇచ్చినావా? ఒక ఇల్లు కట్టినావా? అది చెప్పకుండా ఎంతసేపు మాట్లాడు. మేము చెప్పాలా? మీ బాబు ఎట్లా కొట్లాడుకుంటూ చెప్పాలా? ఆ విషయం ఉన్నప్పుడు అది క్లోజ్ అయిన మ్యాటర్. అది దాన్ని పట్టుకొని ప్రతిరోజు ఈ విధంగా మాట్లాడు. సార్ ఇది సీరియస్ కామెంట్, సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నాను. ప్లీజ్ కూర్చోండి. ఆనరబుల్ స్పీకర్ గారికి, మంత్రి గారు కూర్చోండి. సార్, ఈరోజు ఐ వాంట్ టు థ్యాంక్ యూ మై సీనియర్ లీడర్ మేడం గారికి, ఖర్గే గారికి, ఆనరబుల్ సీఎం గారికి, అండ్ మై సీనియర్ మినిస్ట్రీ, అండ్ దెన్ ఆల్ మై కొలీగ్స్, నా ఎల్లారెడ్డి ప్రజలకి అందరికీ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. ఈ డెమోక్రసీలో ఇంత పెద్ద గొప్ప హౌస్లో నేను రావడం, మాట్లాడడం, మరి మా లీడర్కి కూడా థ్యాంక్ యూ చెప్తూ, సార్ ఐమ్ వెరీ అన్ఫార్చునేట్. నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు సార్. ఇంత సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం అనుకుంటే మరి
ఆయన 5 సార్లు శాసనసభకు ఎన్నికై మీ గురించి మాట్లాడుతున్నారు సార్. మీ గురించి వినండి సార్. మరి మీరు మాట్లాడేది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ మాట్లాడుతున్నారు సార్. ఆయన ఏం మాట్లాడుతున్నారు సార్? దయనీయ పరిస్థితుల్లో 2014 తెలంగాణ వచ్చిందని చెప్తున్నారు. ఇప్పుడు రికార్డు చూస్తే 2014లో తెలంగాణ వచ్చినప్పుడు we have 64,000 crores ఆ రోజు క్రెడిట్ ఉండే. మరి ఈరోజు సార్ టుడే we have 2023 ఆల్మోస్ట్ మల్టీ ఫోల్డెడ్. ఈరోజు సుమారు 4 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు అప్పుల కుప్పగా మార్చిండ్రు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు సార్? ఈరోజు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి పరపతి పోతుందని చెప్తున్నారు. అంటే ఈరోజు హానరబుల్ సీఎం గారు మరి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు దే ఆర్ ఫైండింగ్ ద నీడ్స్ ఆఫ్ ది తెలంగాణ టుడే. నీడ్ ఆఫ్ ద అవర్ ఈరోజు సిచ్యువేషన్ సార్. వైట్ పేపర్ అనేది నీడ్ ఆఫ్ ద అవర్. ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ద కార్పొరేట్ బ్యాక్గ్రౌండ్. నేను కూడా సీఓగా పనిచేసింది సార్. ఈరోజు ప్రజలకి మనం ఏం చెప్పాలి సార్? ఈరోజు బ్యాలెన్స్ షీట్ ఏందో చెప్పాలి, ఎక్కడ స్టార్ట్ అయినామో చెప్పాలి. ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడితే తను ఏమంటున్నాడు? జిఎస్పి నంబర్స్ అనేది అబద్ధాలు ఆడవు సార్. నంబర్స్ వోంట్ లై. మీరు బ్యాలెన్స్ షీట్ను ఎన్ని విధాలుగా చేసినా వచ్చేది నెగటివిటీ. మీకు నేను ఒకటే అడుగుతున్నాను సార్ స్పీకర్ గారు, ఈరోజు తెలంగాణలో ఎంప్లాయీస్కి 1వ తారీఖు నాడు శాలరీ ఎన్నిసార్లు ఇచ్చింది అడుగుతున్నాను సార్. దట్ ఈస్ ద ఓన్లీ ఇండికేషన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. దట్ ఈస్ ఓన్లీ ఇండికేషన్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ సార్. బికాస్ టుడే నేను మొన్న ఎల్లారెడ్డిలో ఎమ్మెల్యేగా మా ఆనరబుల్ సీఎం గారి వాళ్ళ ఇన్స్ట్రక్షన్తో మేము రివ్యూ పెట్టినప్పుడు సార్, వన్ ఎంప్లాయ్ వాజ్ క్రయింగ్. ఈ వాజ్ సేయింగ్ సార్ మాకు శాలరీస్ రావట్లేదు, చిన్న ఉద్యోగులము, మా పిల్లలని అమెరికా పంపిద్దాం అనుకుంటున్నాము, లోన్లు తీసుకుందామంటే ఒక్కసారి ప్రీవియస్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి నేను అడుగుతున్నాను, మరి సీబల్ అనేది ఒకటి ఉంటుంది సార్, క్రెడిట్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ వాళ్ళు శాలరీ కట్టలేక ఈఎంఐలు కట్టలేక ఈరోజు వాళ్ళ సీబల్ స్కోర్ పోయింది సార్. ఇది టుడేస్ సిచ్యువేషన్ ఆఫ్ ద తెలంగాణ. దే టాకింగ్ అబౌట్ ద బెస్ట్ తెలంగాణ. మేము #1 తెలంగాణ, మోడల్ తెలంగాణగా మాట్లాడుతున్నారు కదా సార్. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ సార్. ఉండడానికి ఇల్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, తినడానికి 3 తిండి కావాలి సార్. అభివృద్ధి అనేది ఈ రోజు మీరు మాట్లాడేది లాజిస్టిక్స్ కాదు కదా సార్. మీరు మాట్లాడేది 4 కార్పొరేట్ కంపెనీలు తీసుకొచ్చినంత మాత్రాన అభివృద్ధి కాదు సార్. అది ఇలా మీరు రండి, ఎలా నియోజకవర్గం రండి సార్, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఇట్లాంటి పరిస్థితి. దే వర్ టాకింగ్ అబౌట్ మిషన్ భగీరథ. హౌ మెనీ లోన్స్ దే హావ్ టేకన్ సార్. ఈరోజు మాట్లాడుతున్నారు మా జూపల్లి కృష్ణ గారు మాట్లాడారు. హీ మేడ్ ఎ వెరీ గుడ్ పాయింట్ సార్. వెన్ యూ ఆర్ ఇన్ రెస్పాన్సిబుల్ పొజిషన్, వెన్ యూ ఆర్ గవర్నమెంట్, మీరు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీకు కార్పొరేషన్లు కూడా మీ రెస్పాన్సిబిలిటీ. హౌ కెన్ యూ డిటాచ్? మీరు ఏమంటారు? కార్పొరేషన్లు మాది కాదంటున్నారు. ఈరోజు సార్ మరి మనం బ్యాక్ వెళ్తే మీరు 2014 చూస్తే ఈ శ్వేతపత్రం తప్పంటున్నారు సార్. తప్పుల నడక అని చెప్తున్నారు కదా సార్. మరి ఈ శ్వేతపత్రాన్ని ఇదే ప్రీవియస్ రెవెన్యూ మినిస్టర్ గారు అదే ఐఏఎస్ ఆఫీస్తో చేసినారు. ఈరోజు ఏమంటారంటే వాళ్ళే తప్పు చెప్పినట్టు చెప్తున్నారు సార్. మీరు లుక్ చూస్తే టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్, ఫ్రెండ్స్ ఇన్ రెవెన్యూ రిసిప్ట్లో దర్ ఆర్ స్టేట్ ట్యాక్స్ రిటర్న్స్, షేర్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్. ఇప్పుడు మీరు ఒక ట్రెండ్ చూస్తే, గ్రాఫ్ చూస్తే ఫ్రమ్ 2014 నుంచి సార్, ఇఫ్ యూ లుక్ ఎట్ టుడే బడ్జెట్ ఇయర్ 2023 తీసుకుంటే 15.3% యాజ్ పర్ దిస్ బుక్. మరి ఇప్పుడు మీరు ఇఫ్ యూ గో బ్యాక్ టు అవుట్ స్టాండింగ్ డెట్ సార్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇన్కమ్ వర్సెస్ ఎక్స్పెండిచర్. When income is going down, expenditure is going down, up. How can you sustain in the party? How can you sustain a family? How can you sustain the government? Today, if you look at the numbers, sir, outstanding debt trends within budget borrowing, sir. This is within budget borrowing. He has to understand. Being a finance minister, previous finance, ఎంతసేపు 1 hour 50 minutes మాట్లాడండి సార్. 1 hour 50 minutes మాట్లాడి అండ్ ఆయనకున్న నాలెడ్జ్ అనుకుంటుంది సార్. He has to understand the basic fundamentals of the mathematics. He has to understand. ఇక్కడ చూడండి సార్, 27.8%. This is outstanding debt trend. This is RBI's, sir, 14 SPs. వినండి సార్, వినండి. మీరు మాట్లాడారు కదా, 1:50 నిమిషాలు మాట్లాడారు కదా, ఎంత ఓపిక లేకపోతే ఎట్లా? 10 ఏళ్ళు రూల్ చేసింది కదా మీరు. మేము వచ్చిన రోజైంది, వన్ వీక్ అయింది కదా గవర్నమెంట్కి వచ్చి. మా సీఎం గారు ఇప్పుడే వచ్చారు కదా, సీఎం గారు ఇప్పుడే వచ్చారు కదా సార్. ఈరోజు టుడేస్ బడ్జెట్ సార్, అధ్యక్ష, ఈరోజు ఇఫ్ లుక్ ఎట్ దిస్ నంబర్ సార్, ఈరోజు టోటల్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ వెరీ సమ్మరీ సార్, ఐ డోంట్ హావ్ మచ్ టైం కనుక మీకు సమ్మరీ చెప్తున్నా సార్. ఈరోజు సిచ్యువేషన్ ఇండికేషన్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్. ఈరోజు ప్రజలకు తెలవాలి సార్. ఇది సీఎం గారు చెప్పినారు, ఈరోజు ప్రజలకు తెలవాలి. వాళ్ళు అంటున్నారు మమ్మల్ని బద్నాం చేస్తున్నారు. తప్పు సార్, అది బద్నాం చేయట్లేదు. మీరు ఒక కంపెనీ టేక్ ఓవర్ చేసినప్పుడు కానీ, ఒక ఫ్యామిలీ బాధ్యతలు తీసుకున్నప్పుడు కానీ, ఒక గవర్నమెంట్ బాధ్యతలు వచ్చినప్పుడు, గవర్నమెంట్ అనేది ప్రజాస్వామ్యంలో మేము ప్రజల సేవకులం. ప్రజల రాజ్యాలు మీలాగా రాజ్యాలు కాదు సార్. అందుకే ప్రజా సేవకు ఉన్నప్పుడు
మేము ముందు వైట్ పేపర్ పెట్టి ఇది వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇయర్ వీళ్ళు చేసింది సార్. ఇప్పుడు లుకెట్ సుమారు 40 కోట్ల అదర్ పెండింగ్ బిల్స్ ఉన్నాయి సార్. ఈరోజు ఎక్స్పెండిచర్ శాలరీ పెన్షన్స్ మీరు చూసుకుంటే సార్, ఇప్పుడు ఆర్బీఐ అనేది ఏదైతే మన బ్యాంకర్స్ నుంచి వచ్చిందో మీకు వేస్ అండ్ మీన్స్ ఆఫ్ అడ్వాన్స్ సార్, ఇది WMA, దీన్ని ఓవర్ డ్రాఫ్ట్ కిందకి వెళ్ళిపోయినాం సార్. ఈరోజు తెలంగాణ వెంట ఓవర్ డ్రాఫ్ట్. మీరు వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. WMA ఎప్పుడైతే ఓవర్ డ్రాఫ్ట్ పోయిందో అది నెగటివిటీ పోయినట్టు సార్. అది ఎవరైనా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఎవరు కానీ WMA నెగటివ్లో ఉన్నప్పుడు సార్, ఇట్స్ డేంజరస్ ఫర్ కార్పొరేషన్ కంపెనీ, డేంజరస్ ఫర్ ది గవర్నమెంట్. ఇఫ్ యూ లుక్ ఎట్ సార్, ఈరోజు మన ఏం సార్ ఎడ్యుకేషన్ సార్. ఈరోజు నేను ఒక టీచర్ ఉపాధ్యాయ కొడుకుగా ఈరోజు నేను చదువుకునేప్పటికే నేను ఈరోజు మీ ముందు ఈ ప్రజాస్వామ్యంలో మీ ముందు ఉండి మాట్లాడగలిగే శక్తి ఉంది సార్. మా నానేదో పెద్ద ధనవంతుడు కాదు సార్, ఎడ్యుకేషన్ వల్లనే ఈరోజు ఈ మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేసింది సార్, మీరు ఎడ్యుకేషన్ అయితే 29 రాష్ట్రాల్లో మన స్పెండింగ్ ఎంత సార్, 7.6%, టోటలీ కొలాప్స్. Education system is totally collapsed, devastated sir. It was devastation. It is, I can find a better English book ledanu unte, it is a totally failure sir. 7.6% manam spend chesinam sir. Enduku? Because we are already into deficit budget. We don't have money. 5,000 schools have gone sir. If you look at it sir, health sir, next point is health. మనం బతకాలంటే హెల్త్ కావాలి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు హెల్త్ గురించి కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈరోజు హెల్త్లో కూడా మీరు ఎంత సార్, మీరు పెట్టే పర్సెంటేజ్ 6.2, ఈ పర్సెంటేజ్ హెల్త్ పెడుతుంది సార్. లాస్ట్ 57 ఇయర్స్లో ఇంత లోయెస్ట్ స్పెండింగ్ ఎడ్యుకేషన్ మీద జరగలేదు సార్. వీళ్ళు మాట్లాడతారు ఆంధ్ర పాలకులు సార్, తెలంగాణ వచ్చినప్పుడే ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ కానీ మాజీ పార్టీ కానీ వాళ్ళు నేర్పించింది సార్, హౌ ఫాస్ట్ ఎంత తొందర అప్పులు చేయడం అనే మోడల్ నేర్పించిపోయింది సార్ వాళ్ళు మాకు. ఎంత తొందర అప్పులు నేర్పించమని, ఎందుకంటే తక్కువ జనాభాలో అత్యధిక వనరున్న తెలంగాణ ప్రాంతం, తక్కువ జనాభాతోని సహజ వనరు ఉండి మినరల్స్ నుంచి మొదలు పెడితే అత్యంత ప్రకృతిలో భగవంతుడు ఇచ్చిన దానికి ఒక గిఫ్ట్ తెలంగాణకు సార్. తెలంగాణ హైదరాబాద్ ఆల్రెడీ 2014 కంటే ముందే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేడౌన్ అయింది సార్. ఈరోజు మాట్లాడుతున్నారు మిషన్ భగీరథ నుంచి మాట్లాడుతున్నారు సార్. నా ఎల్లారెడ్డి, నేను ఒక పూర్ కాన్స్టిట్యున్సీ నుంచి వస్తున్నాను సార్. ఎల్లారెడ్డిలో తాగడానికి మిషన్ భగీరథ నీళ్ళు లేవు. మిషన్ భగీరథది కొన్ని thousands of crores, subject to correction my numbers, thousands of crores they have taken credit. ఈరోజు ఏ సామాన్యుడు బాగుపడ్డాడు సార్ ఇండికేషన్ చేస్తే. మీరు మాట్లాడుతున్నారు, ఇఫ్ ఐ గో ఇన్ టు డీటెయిల్ ఇంటూ నంబర్స్, మరి ఆ రోజు సార్ ఇప్పుడు ధనిక రాష్ట్రం అని చెప్తుంది సార్. ధనిక రాష్ట్రం ఎప్పుడు అంటాం సార్, వెన్ దెర్ ఈస్ నో బీపీఎల్ లేనప్పుడు, బిలో పావర్టీ లైన్ లేనప్పుడు మనం ధనిక రాష్ట్రం మాట్లాడతాం సార్. ఎప్పుడు చూసినా వాళ్ళ ప్రీవియస్ మంత్రి గారు, మా ముఖ్యమంత్రి గారు 2 కాంట్రాక్టరీ స్టేట్మెంట్ సార్. ఆ రోజు సభలో హౌస్లో ఇట్స్ ఆన్ రికార్డ్ దట్ ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ సెడ్ దట్ వీఆర్ సర్ప్లస్, మేము ధనిక రాష్ట్రం అని చెప్పారు. తెలంగాణ అనేది దేశంలోనే వీఆర్ నంబర్ 1 చెప్పింది సార్. ఈరోజు మీకు బీపీఎల్ కింద చూస్తే హౌ మెనీ బీపీఎల్, 1,15,00,000 కుటుంబాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి సార్. దాంట్లో 75 లక్షల మంది ఈరోజు రేషన్ కార్డుతో ఉన్నారు సార్. అంటే వాట్ డస్ మీన్, 75 లక్షల మంది ఈరోజు రేషన్ కార్డు కింద ఉండి ఈరోజు కొత్త రేషన్ కార్డు లేకుండా గత 4 ఇయర్స్ నుంచి ఈ ప్రభుత్వంలో నష్టాలు పడుతుంది సార్. బీపీఎల్లో మీకు మొత్తానికి మోడల్లో ఇఫ్ యు లుక్ ఎట్ సార్, మళ్ళా మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ మీకు డెట్ రేషియో అని మాట్లాడండి సార్. డెట్ రేషియో చూస్తే ఈరోజు ఆల్మోస్ట్ 10 times సార్. ఇప్పుడు మీకు చూస్తే మీకు ఆన్ గోయింగ్ వర్క్స్లో కూడా తీసుకున్నా కానీ, లేకపోతే బర్డెన్ ఆఫ్ ద స్టేట్ సార్, ఇంట్రెస్ట్లు మీకు 2014-2015 చూస్తే 6,954 నుంచి 6,000 కోట్ల 9 నుంచి ఈరోజు 32,000 సార్. దిస్ ఇస్ ద పొజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ టుడే. మీరు 6 గ్యారంటీలు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు తీసుకొచ్చింది పేద ప్రజల గురించి సార్. ఈ 6 గ్యారంటీలో జరిగిన 1 వీక్లోనే 2 డేస్లోనే 2 గ్యారంటీలు ముఖ్యమంత్రి గారి చేతుల మీద రావడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు కూడా సార్ ఇంత డెఫిసిట్లో మీరు అంటున్నారు ఈ తప్పుల తడక, ఈ ఫైనాన్స్ వైట్ పేపర్ అనేది టోటల్ ఫేక్ అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ స్పీచ్లో మాట్లాడుతున్నప్పుడు, మరి సార్ ఈ వైట్ పేపర్స్ నుంచే 6 గ్యారంటీలను మిగతా 4 గ్యారంటీలు కూడా పేద ప్రజలకు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ శ్వేతపత్రం రిలీజ్ అయింది. ఆ 2 గ్యారంటీ పథకాలు కూడా తొందరలో చేస్తాం. మీకు ఓపిక ఉంటే మీరే అన్నారు, నేను ఒక మీడియాలో చదివిన
మా లీడర్ చెప్పిండు ఒక 3 నెలలు వేచి చూద్దాం, ప్రభుత్వాన్ని వేచి చూద్దాం అన్నారు. మీకు 3 రోజులు కూడా పేషెన్స్ లేదు, 3 రోజులు కూడా లేదు. 5 సార్లు మీరు ఎన్నికైన వాళ్ళు కూర్చుండి ఒక 15 నిమిషాలు మాట్లాడడానికి ఈ ప్రజాస్వామ్యంలో డెమోక్రట్లో ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ సార్. అంటే మీరు మాట్లాడితే మాట్లాడు, వేరే వాళ్ళు మాట్లాడద్దు. మీరు మాట్లాడితే మేము తెలంగాణ ద్రోహులం, మీరు మాట్లాడితే మాత్రం మీరు తెలంగాణ ప్రోస్, మేము యాంటీ తెలంగాణ. ఈరోజు సార్ ధనిక రాష్ట్రం అని చెప్పి ఒక మిత్ క్రియేట్ చేసింది సార్. ఇదంతా టోటల్ మిత్. ఈరోజు ధనిక రాష్ట్రం కాదు సార్, ఇది వాళ్ళ కుటుంబం. ఎవరైతే ధనిక రాష్ట్రం వజ్రాలు వచ్చినాయి సార్, మా కుటుంబంలో రాలేదు. సామాన్యుడిగా మిగిలిపోయింది సార్. దిస్ ఈజ్ అ వెరీ అన్బ్యాలెన్స్ సిచ్యువేషన్, వెరీ ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆఫ్ తెలంగాణ టుడే. 4 బిల్డింగ్లు చూసి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చూసి తెలంగాణ నంబర్ 1 అని చెప్పుకుంటే మాత్రం ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రూత్లెస్, ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ సార్. ఎందుకంటే సామాన్యుడు ఈరోజు నీళ్లు తాగలేకపోతున్నాడు, రోడ్లు లేవు, ఉండడానికి ఇల్లు లేవు సార్. ఈరోజు మీరు మాట్లాడుతుంటే పర్ క్యాపిటా మాట్లాడుతుంది సార్. వాట్ ఈజ్ జిఎస్టీ సార్, వాట్ ఈజ్ ద జీడిపి, ఇవన్నీ నంబర్ సార్ పేపర్ మీద. ఇలా సామాన్యునికి రియల్ జీడిపి రానప్పుడు పర్ క్యాపిటా అన్నప్పుడు మాట్లాడుతున్నాం, తెలంగాణ నంబర్ 1 మాట్లాడుతున్నాం. ఇవాళ గ్రామాల్లో ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది సార్. ఇది వాస్తవం కాదా? ఇజ్ ఇట్ ఆన్ రికార్డ్? సర్పంచ్ ఒక ఫైనాన్షియల్ స్ట్రగుల్తోని, ఫైనాన్షియల్ డిఫికల్ట్తోని ఒక మనిషి చచ్చిపోతున్నాడు అంటే ఆ రోజు పంచాయతీల బిల్లులు లేకుండా, ఈరోజు మీరు టర్న్ చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ డిపార్ట్మెంట్లు కానీ డెఫిసిట్లో ఉండి మీకు ఈరోజు ఫైనాన్సెస్ నుంచి ఇంట్రెస్ట్ రేట్స్, ప్రిన్సిపల్స్ అని బర్డెన్ అయిపోయింది సార్. ఈరోజు ఈ పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం, హానరబుల్ సీఎం గారు ఈరోజు తీసుకోవడం, మరి ఈ పార్టీ మేము వచ్చింది ప్రజల గురించి. 10 సంవత్సరాలు మేము వెయిట్ చేసినాం సార్. 10 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కూడా మమ్మల్ని పెసులుబాటు లేనియకుండా, హౌస్లో కానీ మేము చెప్పలేకుండా సార్, ఈరోజు ఈ సభను ప్రజలు వినాలి సార్, ప్రజలు చూడాలి, ప్రజలకు అర్థం కావాలి. నథింగ్ ఈజ్ రాంగ్ సార్, తప్పేం లేదు. ఏ గవర్నమెంట్ మీద ఫాల్స్ అలిగేషన్ చెప్పినప్పుడు ఎవ్రీ రైట్ మాకుంది సార్ ప్రజెంటేషన్ ఇచ్చి. ఈరోజు మీరు అనుకుంటున్నారు కార్పొరేట్స్ కంపెనీస్ రావు, వాళ్ళ స్పీచ్లో మాట్లాడుతున్నారు, మీరు తప్పుడు చేస్తున్నారు, కావాలని అలిగేషన్ చేస్తున్నారు, మమ్మల్ని పక్క పెట్టడానికి ట్రై చేస్తున్నారు, మీకు చాలా ఇబ్బంది, చాలా కార్పొరేట్స్ కంపెనీస్ రావు, ఐటీ ఎక్స్పోర్ట్స్ రావు. సార్ 2014లో ఐఎమ్ ఆల్సో కమింగ్ ఫ్రమ్ ఐటీ బ్యాక్గ్రౌండ్, ఐ హావ్ డన్ ఐటీ సార్, 25 years ఆఫ్ ఐటీ ఎక్స్పీరియన్స్. 54,000 crores నుంచి ఈరోజు మీరు అంటున్నారు 2.5 crores, 2.5 lakhs crores ఎక్స్పోర్ట్స్ అంటున్నారు సార్. It is like, overall expansion, sir. Overall world has increased their exports, sir. Not only Hyderabad definitely has done. But మీరు చెప్పేది 2.5 lakhs crores అనేది ఈరోజు పేదవాడికి అంతలేదు సార్. ఈరోజు పేదవాడికి లేదు. సర్పంచ్ ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. ఇలా 80%, 75% నుంచి 80% వరకు గ్రామాల్లో ఉంటున్నారు సార్. మీరు చూస్తుంటే ఈ డెఫిసిట్లో, ఇంత డెఫిసిట్లో 32,000 crores సార్. హౌ యూ కెన్ సర్వైవ్ విత్ 32,000 crores? మీ ప్రిన్సిపల్ ఇన్కమ్ versus expenditure is behind the expansion, sir. You are not in a negative, you are in red, you are in negative. ఈరోజు మేము 6 guarantee తీసుకొచ్చాం సార్, పేద ప్రజల గురించి తీసుకొచ్చినాం సార్. ఈరోజు మేము రైతులు ఆత్మహత్య చేసుకుంటారని కాంగ్రెస్ పార్టీ ఆలోచించి 2 లక్షల రుణాల మాఫీ తీసుకొచ్చింది సార్. ఈరోజు మహిళలకు గ్రామాల్లో రెవెన్యూ సిస్టమే లేదు సార్. పంట పండుతూనే నీళ్ళు ఇచ్చినాము, ఇరిగేషన్ ఇచ్చినాం అంటే మా ఎల్లారెడ్డిలో సార్ పోయిన సీఎం గారు 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పి 22 ఇంతవరకు ఒక 30 మట్టి కూడా జరగలేదు సార్. అక్కడ రెవెన్యూ సిస్టమే లేదు సార్. ఊర్లలో మహిళలకు వేరే దిక్కు దివానా లేదు సార్. ఎక్కడ డెవలప్ అయినాం సార్? ఎక్కడ అభివృద్ధి జరిగింది సార్? ఎక్కడ నంబర్ 1 తెలంగాణ అయింది సార్? మీరు మనిషికి ఉండడానికి, తినడానికి ఒక రెవెన్యూ సిస్టమ్ క్రియేట్ కాలేదు సార్. మీరు నీళ్ళు ఇచ్చినామంటున్నారు సార్, నీళ్ళు ఇచ్చినామని చెప్తున్నారు. ఎక్కడ నీళ్ళు వచ్చిన? మిషన్ భగీరథ వాళ్ళు అగ్రిమెంట్లో నేను అగ్రిమెంట్ చూసినాను సార్. ఐ హావ్ సీన్ ఎస్పీవీ బ్యాంక్ అగ్రిమెంట్స్ నేను ఇంటర్నెట్లో చూశాను. దే హ్యావ్ క్లియర్లీ రిటర్న్ కమర్షియలైజ్ ప్రాజెక్ట్స్ అని చెప్పారు సార్. ఇట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. ఈరోజు హౌస్లో ఆన్ రికార్డ్ చెప్తున్నాను, వాళ్ళు అబద్ధం ఆడి ఇట్స్ నాట్ వాళ్ళు మేము డబ్బులు తీసుకొచ్చి పెడతామని చెప్పి ఇంట్రెస్ట్ పే చేస్తాము అని బ్యాంక్స్కు ప్రూవ్ చేసింది సార్. మరి మిషన్ భగీరథ నుంచి ఎన్ని డబ్బులు ఈరోజు వాళ్ళు కలెక్ట్ చేసింది సార్. బ్యాంక్స్ కూడా వాళ్ళు ఈరోజు వచ్చిన గవర్నమెంట్కి మాకున్న సార్. ఇప్పుడు మీకు చూస్తే సార్ టోటల్ రెవెన్యూస్లో ఇప్పుడు మీరు నంబర్ ఇక్కడ సార్ 2021-22 shortfall in the state's revenue in comparison with its expenditure was nearly 5 times the shortfall in fiscal year 2014-2015 sir. Very dangerous sign. ఒక 5 times shortfall ఉంది సార్ ఈరోజు బడ్జెట్. మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడుతున్నారు, మీరు డెట్ రేషియో మాట్లాడలేదు, FD to GSDP మాట్లాడుతున్నారు, ఇది తప్పంటున్నారు సార్. సార్ నంబర్స్ను ఏ విధంగా వేసినా కానీ, మీరు లెఫ్ట్కి వేసినా, రైట్కి వేసినా, GSDP వేసినా, OST వేసినా, డెట్ రేషియో చేసినా కానీ ఇట్స్ బేసికలీ ద షార్ట్ ఫాల్ ఈజ్ 5 times, విచ్ ఇస్ డేంజరస్.
ఇఫ్ ఇట్స్ నాట్ నెగటివ్ సార్ ఇది. ఇప్పుడు మీరు చూస్తే అకౌంటింగ్ ఇర్రెగ్యులారిటీస్లో ద స్టేట్ అండర్స్టాండ్ ఇట్స్ ఫిజికల్ డెఫిసిట్ ఇస్ 7,636 crores సార్ ఇన్ 2015-21. మరి ఈరోజు మీరు ఏ పర్సెంటేజ్లో మనం ఇంక్రీజ్ చేసినాం ఈరోజు మీరు చూసే సార్. ఇఫ్ యూ గో బ్యాక్ టు ఈ వైట్ పేపర్లో సార్ గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ తీసుకున్నారు సార్. 14 SPVC తయారు చేసింది సార్ ఇన్స్టిట్యూషన్స్. ఈ 14 SPVలో దే హ్యావ్ రేస్డ్ అరౌండ్ 1,18,000 crores, 557 crores సార్. ఆఫ్ బడ్జెట్, ఇది కూడా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ సార్. యాజ్ ఆఫ్ టుడే టోటల్ అవుట్ స్టాండింగ్ డెట్ ఇన్ దిస్ కేటగిరీ is 95,000 crores సార్. This is 97 crores. This is the non-guaranteed loans which are raised and serviced by SPVC corporation institutions. ఇదే ఇంతకుముందు మా మంత్రి గారు మాట్లాడుతున్నారు సార్. దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసిండ్రు. ఈరోజు సార్ ఈ టోటల్ 17 SPVsలో దే హ్యావ్ రేస్డ్ మళ్ళీ 1,85 lakhs సార్. అవుట్ స్టాండింగ్ డెట్ ట్రెండ్ సార్. రైజింగ్ ఎక్స్పెండిచర్ ఇన్ తెలంగాణ నాట్ మ్యాచ్డ్ బై ఎ ప్రపోర్షనేట్ ఇంక్రీజ్ ఇన్ రెవెన్యూస్ హ్యావ్ లెడ్ టు ఇంక్రీజింగ్ ఫిజికల్ డెఫిసిట్ సార్. ఇప్పుడు మీకు చూస్తే ఇంతకంటే ఇంకా మీరు ఎంత ఆర్గ్యూ చేసినా సార్, ఎంత ఆర్గ్యూ చేసినా కానీ మీకు రెవెన్యూ కంటే మీ ఫిజికల్ డెఫిసిట్ ఇక్కడ కనిపిస్తుంది సార్. ఈరోజు మాట్లాడుతూ ఉంటే మరి సార్ డెట్ టు జిఎస్డిపి రేషియో స్టేట్ వాజ్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. ఎప్పుడు సార్? 2015లో మన రేషియో సార్ 15.7%. టుడే మీ ఇప్పటికే 27%కి వెళ్ళిపోయింది సార్. సో ఇది టుడేస్ ది సిచ్యువేషన్. అండ్ ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఆనరబుల్ సీఎం గారి ఆధ్వర్యంలో మరి మినిస్టర్ గారు మరి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేది కూడా మేము దీన్ని ఒక శ్వేతపత్రంగా పెట్టి మరి రాబోయే ఈ 3 నెలల్లో కూడా మరి సమరీగా మరి పేద ప్రజలకి. ఇంకోటి సార్, ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ హౌ మెనీ టైమ్స్ సార్? ఎన్నిసార్లు నోటిఫికేషన్ వచ్చింది, నోటిఫికేషన్ పోయింది సార్. ఎన్నిసార్లు కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. వాళ్ళ పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చారు సార్. వీళ్ళు 10 సంవత్సరాల పిల్లల జీవితాల మీద స్టే ఇచ్చింది సార్. ఏది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ స్టేను రిలీజ్ చేయబోతున్నారు సార్. అన్ఎంప్లాయ్మెంట్ రిలీజ్ చేయబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ద అన్ఎంప్లాయ్మెంట్. ద కాంగ్రెస్ పార్టీ ఈస్ గోయింగ్ టు రిలీజ్ ద స్టే సార్. 16 క్వశ్చన్ పేపర్స్ లీక్ అయిపోయినాయి సార్. ఈరోజు తెలంగాణ ఎందుకు వచ్చిందిరా బాబు అన్న పొజిషన్కి వచ్చింది సార్. ఈరోజు పరిస్థితి గ్రామాల్లో మేము ఎందుకు తెచ్చుకున్నాం? నిధులు అని చెప్పిండ్రు, నియామకాలు అని చెప్పిండ్రు. మరి నిధులు ఎక్కడ పోయినాయి, నియామకాలు ఎక్కడ పోయినాయి, నీళ్ళు ఎక్కడ పోయినాయి? ఎప్పుడు మాట్లాడితే సస్యశాలం అని చెప్తున్నారు సార్. మరి పిల్లల ఉద్యోగాలు ఎక్కడైనా సార్. ఈరోజు ఇదే హరీష్ రావు గారిని, కేటీఆర్ గారు నేను అడుగుతున్నాను, నాతో మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారని అడుగుతున్నాను. మేము కాంగ్రెస్ పార్టీ అందరం తీసుకెళ్తాం సార్. మేమందరం తీసుకెళ్తాం సార్. సార్ ఈరోజు మరి మాట్లాడుతుంటే సార్ మనం అప్పుడు మాట్లాడిన ఏవైతే 6 గ్యారంటీస్ ఉన్నాయి సార్, తప్పకుండా 6 గ్యారంటీస్లో మేము తీసుకున్నది. ఇప్పుడు మళ్ళీ హెల్త్ గురించి మాట్లాడితే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ గురించి నా కాన్స్టిట్యూన్సీలో అయితే ఇట్స్ కంప్లీట్లీ డిస్ఫంక్షన్ సార్. అక్కడ స్టాఫ్ లేదు, నర్సెస్ లేరు. మరి నాకైతే తెలియదు సార్. ఐఎమ్ ద న్యూ ఎమ్మెల్యే, ఐ జస్ట్ జాయింట్ ది హౌస్. నాకైతే తెలుసు సార్. పిహెచ్సి సార్ మరి ఇంతకుముందు మాజీ మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఆ మాట్లాడలో పిహెచ్సి సెంటరు బస్తీ దవాఖానలు అని చెప్తున్నారు. మరి మా ఎల్లారెడ్డిలో మాత్రం పిహెచ్సి ఇస్ కంప్లీట్లీ కొలాప్స్ సార్. ప్రెగ్నెన్సీ డెలివరీ కూడా సరిగ్గా చేస్తలేరు. మరి వాళ్ళు చెప్తా ఉన్నారు అంత రికార్డ్స్ ఏం చేస్తలేదు సార్. తప్పకుండా రాబోయే మేము ఒకటే కోరుకుతున్నాం సార్. కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు సమయం ఇవ్వండి. మరి మా ఆనరబుల్ సీఎం గారు, ఆనరబుల్ గారు క్యాబినెట్ మాట్లాడుతూ ఉన్నది. మేము తప్పకుండా చేస్తామని చెప్పి ఇంత సమయం ఇచ్చినందుకు సార్, తప్పకుండా నాకు ఇంత టైం ఇచ్చినందుకు కూడా మరి అందరు కూడా హౌస్ కూడా స్పీకర్ గారు కూడా ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను సార్. ఎల్లేటి మహేశ్వర రెడ్డి గారు. ఆనరబుల్ స్పీకర్, గతంలోనే మేము ముందే చెప్పడం జరిగింది, ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారి ఈ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా దివాలా దిశగా నడుస్తున్న సంగతి నేను గతంలో చెప్పాం. అలాగే కానీ హామీలు ఇవ్వద్దని, ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు నడపడం కష్టంగా ఉందని, అందుకే భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అలాగే కానీ హామీలు ఇవ్వద్దని మేము ఇవ్వలేదు. కానీ
ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్యపెట్టాలని చెప్పేసి కొంతమంది హామీలు ఇచ్చిన మాట మనం చూసాం. ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారో రేపు కాలమే చెప్తుంది. ముందుగా నేను సబ్జెక్టులకు వెళ్ళే ముందు అధ్యక్ష, ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడితే కేంద్రం మీద నెపం వారు చేయలేక పూర్తిగా వైఫల్యం చెందితే ఎవరో ఒకరి మీద నెపం వేయాలి కాబట్టి అది కేంద్ర ప్రభుత్వం మీద నెపం వేసేట్టుగా ఉన్నది. 10 సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అధ్యక్ష, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పులు. ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా కమర్షియల్ రేట్ల మీద అప్పులు తీసుకొచ్చి, మరి నిజంగా మీ ప్రాజెక్ట్ అంత మంచిగా ఉంటే, మీ ప్రాజెక్ట్ అంత అందంగా ఉంటే ఎందుకు వరల్డ్ బ్యాంక్ దగ్గరకో ఏషియా బ్యాంక్ దగ్గరకో వెళ్లకుండా కమర్షియల్ 9-10% రేట్లలో తీసుకొచ్చేసి ఈరోజు అవంతా కూడా ఈ ప్రజల మీద మరి మోపుతా ఉన్నారు. మాకు అర్థం కావడం లేదు. ఇష్టానుసారంగా ఆ రోజు మనం రాష్ట్రం వేరుపడ్డప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు ఎంత అధ్యక్ష? కేవలం 72,658 కోట్లు. అదే 15-16కి వచ్చేసరికి 90,000 కోట్లు, 16-17కి వచ్చేసరికి 81, 17-18కి వచ్చేసరికి 1,60,000 కోట్లు, 18-19 1,90,000 కోట్లు. ఈ రకంగా ప్రతి సంవత్సరం అప్పులు పెంచుకుంటూ 3,89,673 కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసినట్టుగా వారు చెప్తా ఉన్నారు. అది కాకుండా ఇది కేవలం FRBM లోన్స్ అధ్యక్ష. అది కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ అని ఈ ఎస్పీబీ ద్వారా మళ్ళీ అవి కూడా సర్వీస్ గవర్నమెంటే రీపేమెంట్ చేసే విధంగా 1,27,000 కోట్లు, 1,27,208 కోట్లు. గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినటువంటి లోన్లు 95,465 కోట్లు. నాన్ గ్యారంటీడ్ లోన్స్ 59,414 కోట్లు. మొత్తం కలిపితే 6,71,757 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి, అది కూడా అధ్యక్ష ఇష్టానుసారంగా 9-10% కమర్షియల్ లోన్లు తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రం మీద ఒక పెద్ద భారాన్ని మోపి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వారికి గతంలో తెలియదా అధ్యక్ష? కేంద్రం ఇప్పటివరకు ఎన్ని రకాలుగా ఆర్థికంగా ఆదుకున్నదో వారికి తెలిసినా కూడా కేవలం ఏదో ఒక నెపంతో మా మీద అబండం వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. నేను వారికి ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను అధ్యక్ష. కేంద్ర రాష్ట్ర అభివృద్ధి కోసం అందించినటువంటి సహకారాన్ని అధ్యక్ష, పన్నుల వాటా పంపిణీలో తెలంగాణకు కేంద్రం అందించింది 1,78,000 కోట్ల అధ్యక్ష. అదే మాదిరిగా రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నిధులు ఇచ్చింది 4,99,000 కోట్ల అధ్యక్ష. వివిధ వర్గాల ద్వారా ప్రజలకు అందించినటువంటి వ్యక్తిగత రుణాల అధ్యక్ష 9,80,904 కోట్ల అధ్యక్ష. ఎంపీ లాడ్స్ ద్వారా తెలంగాణ ఎంపీలకు కేటాయించిన నిధుల అధ్యక్ష 983 కోట్ల అధ్యక్ష. 2014 రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అందించినటువంటి సాయం అధ్యక్ష 2,250 కోట్ల అధ్యక్ష. రామగుండంలో కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అందించిన సాయం అధ్యక్ష 10,998 కోట్ల అధ్యక్ష. మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగం కోసం కేంద్రం ఇచ్చినటువంటి నిధుల అధ్యక్ష 1,58,000 కోట్ల అధ్యక్ష. 11 సాగునీటి ప్రాజెక్టుల కోసం 2,302 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. రైతులకు ఇప్పటిదాకా ఎరువుల సబ్సిడీ కింద 33,000 కోట్ల రూపాయల అందించింది అధ్యక్ష. అదే మాదిరిగా మోడీ గారి ప్రభుత్వం ప్రతి యూరియా బస్తాకు 2,236 రూపాయల చొప్పున, డిఏపి బస్తాకు 2,422 చొప్పున సబ్సిడీ కూడా ఇస్తుంది అధ్యక్ష. ప్రతి రైతుకు ఏటా ఒక పంట పండించడానికి ఒక ఎకరానికి అవసరమైనటువంటి బస్తాకి సబ్సిడీ రూపంలో 9,316 రూపాయలు. ఒక ఏడాదిలో ఒక రైతు 2 పంటలు పండిస్తే ఆ లెక్కన 18,632 రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన నగదు బదిలీ కింద 6,000 రూపాయలు. ఈ రకంగా ఆర్థిక సాయం మొత్తం కలిపితే అధ్యక్ష ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి 24,632 రూపాయలు అందిస్తుంది అధ్యక్ష. ఈ రకంగా రాష్ట్రంలో 39,50,000 మంది రైతులు లబ్ధి పొందిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అలాగే వరి సేకరణ గతంలో కేంద్రం కన్నా 6 రేట్లు పెంచి 1,24,000
లక్షల కోట్లు ఖర్చు పెట్టి 2014 నుంచి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా తెలంగాణకు 23,948 కోట్లు పంపిణీ చేసింది అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకున్నట్టు గొర్రెల పథకం కూడా అధ్యక్ష అప్పట్లో దానికి కావాల్సినటువంటి 4,533 కోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చిన సంగతి వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. లోనే కదా చెప్తా ఉన్నాను అధ్యక్ష, లోనే చెప్తా ఉన్నాను, అన్ని చెప్తా ఉన్నాను, లోన్ చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చిన సహకారం చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చిన నిధులు చెప్తా ఉన్నాను, అన్ని చెప్తా ఉన్నాం. ఆత్మనిర్భర్ భారత్ భాగంగా రామగుండంలో 5,338 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది కూడా కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష. కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడానికి 7.8 కోట్ల కరోనా టీకా డోసులు కూడా ఉచితంగా ఇవ్వడం కోసం 1,800 కోట్లు కేంద్ర సాయం చేసిన సంగతి గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రానికి ఆక్సిజన్ ప్లాంట్లు కేంద్రం ముందే మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆ రోజు కేంద్రం శ్రద్ధ తీసుకొని గాంధీ తదితర ఆసుపత్రుల్లో యుద్ధ ప్రతిపాదిక మీద 50కి పైగా ప్లాంట్లు ఏర్పాటు చేసిన మాటను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ఆయుష్మాన్ భారత్ పేరుతో ఒక్క కుటుంబానికి 5 లక్షల దాకా వైద్య సేవల కోసం అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో ఇప్పటికే 5.88 లక్షల మంది దాదాపు 2,342 కోట్ల విలువైన వైద్య సాయాన్ని కూడా అందజేసిన సంగతి. ఈ రకంగా అధ్యక్ష ఇన్ని రకాలుగా సాయ పొంది కూడా వారికి ఏమీ తోయక కేంద్రం మీద ఏదో ఒక రకంగా మరి అపవాద చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. కేంద్రం ఎప్పుడు కూడా తెలంగాణ మీద ప్రేమతోటి తెలంగాణ మీద అభిమానంతో ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అత్యధిక నిధులు ఇచ్చే సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఎన్ని రకాలుగా నిధులు ఇచ్చినా, ఎన్ని రకాలుగా వారికి లోన్ల కోసం అవకాశాలు ఇచ్చిన, పర్మిషన్స్ ఇచ్చినా కూడా ఎప్పుడు కూడా వాటిని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేక, ప్రాపర్గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేక ఈరోజు ఏదో ఒక రకంగా కేంద్రాన్ని నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నందుకు నేను వారికి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. ఇంకా ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష చదువుతూ పోతే స్వచ్ఛ భారత్ కానీ, నిరుపేదలకు పిఎం గరీబీ కళ్యాణ్ కింద ఇచ్చేటువంటి 18.52 లక్షల కోట్ల ఆహార సబ్సిడీ కానీ, ఈ రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాకారం చేసినప్పటికీ కూడా వారు మర్చిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎక్కడ తక్కువ చేయలేదు, అన్నీ ఇచ్చినారు. మీకు ఇంకా కావాలంటే ఇప్పిస్తాం, డోంట్ వరీ. మీకు కావాలంటే చెప్పండి, ఎన్ని కావాలంటే ఇప్పిస్తాం మేము. రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ కోసం మీకు తెలుసు, దానికోసం కూడా దాదాపు 3,000 మందికి ఉపాధి కలిగే విధంగా మరి అక్కడ మన రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న సంగతి కానీ, ఈ రకంగా గ్రామీణ అభివృద్ధి భాగంగా 12,769 గ్రామ పంచాయతీలకు 14 ఆర్థిక సంఘం సిఫార్సు ప్రకారం 5,380 కోట్లు కానీ, ఈ రకంగా 1,000 కోట్లు, లక్షల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వానికి మరి కేంద్రం సాయం చేసిన సంగతి నేను గుర్తు చేస్తూ, ఇంకా చాలా ఉంది అధ్యక్ష. కానీ నాకు ఇచ్చిన సమయంలో మరి ఇవన్నీ చదవడం కన్నా నేను ముఖ్యంగా వారు చెప్పినటువంటి పవర్ దాని మీద నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతూ ఇందాక మీటర్లు పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పిందని. ఇంత శుద్ధ అబద్ధం అధ్యక్ష, ఇంత అబద్ధం ఒక సీనియర్ లెజిస్లేటరు, 5 సార్లు గెలిచిన లెజిస్లేటర్ ఈ రకంగా అబద్ధాలు చెప్పడము, సభలో అబద్ధాలు చెప్పడం ఎంతవరకు సమంజసం అధ్యక్ష? ఈ రకంగా కేంద్రం ఎక్కడన్నా మీటర్లు పెట్టమనంటే దాన్ని ఒకసారి చూపించమనండి అధ్యక్ష. ఎక్కడన్నా అలాంటి నోట్ ఇచ్చినా, జీవో ఇచ్చినా, సర్క్యులేషన్ ఇచ్చినా కూడా ఒకసారి చూపించమనండి అధ్యక్ష. కేవలం బూటక మాటలు, అబద్ధ మాటలతోటి ఇంతకాలం 10 సంవత్సరాలు పబ్బం గడిపినటువంటి వీళ్ళు మళ్ళీ ఈరోజు హౌస్ను కూడా మిస్లీడ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. సెప్టెంబర్ 15వ తారీఖు రోజు కేంద్ర మంత్రివర్యులు ఆర్కే సింగ్ గారు హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు అధ్యక్ష. దాంట్లో కిషన్ రెడ్డి గారితో నేను కూడా ప్రెస్ మీట్లో పార్టిసిపేట్ చేశాను అధ్యక్ష. ఆ రోజు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో వారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లు, మీటర్లు పెడుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. విద్యుత్తును ప్రైవేట్ పరం చేస్తున్నదని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తూ ఉన్నది. కానీ ఆర్పి సింగ్ గారు చెప్పిన మాట, రాష్ట్రానికి అన్ని విధాలుగా సహకరిస్తున్నాం, చాలా విషయాల్లో ఈ ప్రభుత్వం అబద్ధాలు, ఆరోపణలు చేస్తూ ఉన్నది. పవర్ ప్రాజెక్టులో మేము ఇన్ని కోట్ల రూపాయలు లోన్లు ఇచ్చాం, ఇన్ని లక్షల కోట్ల లోన్లు ఇచ్చాం. అంతేకాకుండా ఈ రకంగా మా మీద అబద్ధం చెప్తా ఉన్నది. మేము ఎక్కడ కూడా మీటర్లు పెట్టమని చెప్పి ఎక్కడ కూడా